హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు సాయిదీప్ టెక్ తెలుగు. మీరు కూడా ఇలా మొబైల్ ఫోన్లో వీడియో చేయండి సింపుల్ గా. వీడియోని లైక్ చేయండి. వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఇలా మొబైల్ ఫోన్‌లో చాలా అంటే చాలా ఈజీగా ఏఐతో యానిమేషన్ వీడియో చేయొచ్చు. అందుకోసం మీరు ఇలా వీడియో చేయాలంటే మీ మొబైల్ ఫోన్‌లో గూగుల్ క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసి గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌లో అడోబ్ ఫైర్‌ఫ్లై అయితే సెట్ చేయాలి. మీరు స్టార్టింగ్‌లో ఏఐతో జనరేట్ చేసిన యానిమేషన్ వీడియో చే చూసారు కదా! ఆ వీడియోలో అయితే నేను ఇమేజ్‌ని అయితే ఏఐ టూల్ వాడి వీడియో కింద అయితే కన్వర్ట్ చేశాను. మనం అడోబ్ ఫైర్‌ఫ్లైని సెట్ చేశాక మనకైతే అడోబ్ ఫైర్‌ఫ్లై వెబ్‌సైట్ అయితే వస్తుంది. ఆ వెబ్‌సైట్ అయితే క్లిక్ చేయాలి. నేను ఆరో మార్క్స్‌లో చూపించినట్టు. ఆ వెబ్‌సైట్ మీద క్లిక్ చేశాక మనం గనక ఫస్ట్ టైమ్ అయితే ఓపెన్ చేస్తే మనకైతే అక్కడ ఒక లాంగ్వేజ్ అయితే రావడం కనబడుతుంది. లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను ఆరో మార్క్‌లో చూపించినట్టు అక్కడ ఎక్స్‌ప్లోర్ ఫైర్‌ఫ్లై బీటా మీద క్లిక్ చేసి టెక్స్ట్ టు ఇమేజ్ మీద అయితే క్లిక్ చేయాలి. టెక్స్ట్ టు ఇమేజ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకైతే అక్కడ సైన్ ఇన్ అయితే అడుగుతుంది. మీరు గనక ఈ వెబ్‌సైట్ గనక యూజ్ చేయాలంటే ఖచ్చితంగా సైన్ ఇన్ చేయాలి. గూగుల్‌తో కానీ, ఫేస్‌బుక్‌తో కానీ మీకు గనక దేనితో అయితే దాంతో లాగిన్ చేయొచ్చు. లాగిన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఇలా అయితే ఉంటుంది. అవన్నీ నెక్స్ట్ డన్ కొట్టేసి మనం అయితే ఇమేజ్ జనరేట్ చేయడానికి అడోబ్ ఫైర్‌ఫ్లైలో వచ్చాం కాబట్టి ప్రాంప్ట్ అయితే మీరు అయితే బాగా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ప్రాంప్ట్ అయితే ఎంత బాగా ఇస్తే మనం స్టార్టింగ్‌లో వీడియోలో చూసిన క్యారెక్టర్ మనం ఇచ్చే ప్రాంప్ట్ మీద ఆధారపడి అయితే ఉంటుంది. నేనైతే ప్రాంప్ట్ అయితే ఆయనకి యంగ్ మ్యాన్ 3D కార్టూన్ క్యారెక్టర్ లుకింగ్ ఫ్రంట్ వైటిష్ ఫేస్ వేరింగ్ బ్లాక్ షర్ట్ అని అయితే ప్రాంప్ట్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు కనుక ఏ షర్ట్ అయితే కావాలో ఆ షర్ట్ ప్రాంప్ట్, అలాగే మీ యొక్క క్యారెక్టర్ ఏ విధంగా మీరు ఉండాలని అయితే కోరుకుంటున్నారో ఆ విధంగా ప్రాంప్ట్ అయితే ఇస్తే అడోబ్ ఫైర్‌ఫ్లై అయితే ఇమేజెస్ అయితే అలా అయితే జనరేట్ చేస్తుంది. ఒక విషయం మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఏంటంటే మీరైతే ప్రాంప్ట్ ఎంత బాగా ఇస్తే ఆ ప్రాంప్ట్ ప్రకారమే ఇమేజెస్ అయితే జనరేట్ అవుతాయి. కాబట్టి ప్రాంప్ట్ అయితే కొంచెం బాగా అయితే ఇవ్వండి. ఎందుకంటే ప్రాంప్ట్ బట్టే ఇమేజెస్ అయితే జనరేట్ అవ్వడం జరుగుతుంది. వీడియోని కనుక నచ్చితే లైక్ చేయండి. మనం అయితే నెక్స్ట్ ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోతే మనమైతే అక్కడ కంప్లీట్‌గా ప్రాంప్ట్ అయితే ఇచ్చి ఏం చేయాలంటే అక్కడ అడోబ్ ఫైర్‌ఫ్లై వెబ్‌సైట్‌లో జనరేట్ అయితే ఉంటుంది. జనరేట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. నేనైతే ఇంకా ప్రాంప్ట్ అయితే కంప్లీట్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రాంప్ట్ మీరు ఎంత బాగా అయితే ఇస్తే అంత బాగా ఇమేజ్ జనరేట్ అవుతుంది కాబట్టి ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. నెక్స్ట్ ప్రాంప్ట్ ఇచ్చాక ఆస్పెక్ట్ రేషియో అయితే మీకు నచ్చిన విధంగా అయితే మార్చుకోండి. నేనైతే పోర్ట్రేట్లో ఇచ్చి 3:4 ఫార్మాట్‌కి అయితే ఇస్తున్నాను ఆస్పెక్ట్ రేషియో సెలెక్ట్ చేసుకున్నాక మనకైతే ఒక 2-3 మినిట్స్ టైం అయితే పడుతుంది అడోబ్ ఫైర్‌ఫ్లైలో. నాకు ఇమేజెస్ అయితే జనరేట్ అయిపోయాయి. మనకైతే నార్మల్‌గా 4 ఇమేజెస్ అయితే జనరేట్ అవుతాయి. ఆ 4 ఇమేజెస్‌లో మీకు గనుక ఏ ఇమేజ్ అయితే నచ్చితే ఆ ఇమేజ్‌ని అయితే ఒకసారి క్లిక్ చేసి ఆ ఇమేజ్ మీద గనుక మళ్ళా మీరు ట్యాప్ చేస్తే మనకైతే కొన్ని ఆప్షన్స్ రావడం కనబడుతుంది. అక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే ఫస్ట్ టైం అయితే మనకైతే ఈ పేజ్ అయితే కనబడుతుంది. ఆ పేజ్ మీద క్లిక్ చేసి ఓకే కొడితే ఇమేజ్ అయితే ఆటోమేటిక్‌గా జనరేట్ అవుతుంది. అలా నేను కొన్ని రకాల ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకున్నాను. జనరేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్ళి గూగుల్ ప్లే స్టోర్‌లో స్నాప్‌సీడ్ అని అయితే సెర్చ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఒక ఫోటో ఎడిటింగ్ యాప్ అయితే మనకు ఆ వీడియోస్ చేయడానికి అయితే కావాలి. స్నాప్‌సీడ్ యాప్ అయితే మీ మొబైల్ ఫోన్‌లో లేకపోతే ఇన్‌స్టాల్ అయితే చేసుకోండి. ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత మనం అడోబ్ ఫైర్‌ఫ్లైలో జనరేట్ చేసిన ఇమేజ్‌ని అయితే స్నాప్‌సీడ్‌లోకి అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మనకైతే అక్కడ హీలింగ్ అనేది ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది. ఆ హీలింగ్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసి ఏం చేయాలంటే మనకైతే అడోబ్ ఫైర్‌ఫ్లైలో జనరేట్ చేసాం కాబట్టి ఫైర్‌ఫ్లై యొక్క లోగో అయితే మనకి స్క్రీన్ చివరికి రావడం కనబడింది. ఆ ఫైర్‌ఫ్లై లోగోని అయితే రిమూవ్ చేసేయాలి. అలాగే క్యారెక్టర్ అయితే మీకు ఏ సైజులో కావాలి అలా అడ్జస్ట్ చేసుకోవాలి. క్యారెక్టర్‌కి సాచురేషన్స్, క్యారెక్టర్ యొక్క కలర్ అలాగే క్యారెక్టర్ యొక్క హెడ్ పోజ్ వంటివైతే స్నాప్‌సీడ్‌లో చాలా ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. కావాలంటే ఒకసారి ట్రై చేయండి. అంతా కంప్లీట్ అయ్యాక ఎక్స్‌పోర్ట్ మీద క్లిక్ చేసి సేవ్ లేదా ఎక్స్‌పోర్ట్ ఎలాగైనా సేవ్ చేసుకోవచ్చు మీ మొబైల్ ఫోన్‌లో. మనం అయితే ఇప్పుడు ఫైర్‌ఫ్లై నుంచి అయితే ఇమేజెస్ జనరేట్ చేసుకున్నాం. స్నాప్‌సీడ్ ఎడిట్ చేసాం. నెక్స్ట్ ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళే ముందు వీడియోని గనుక మీరు ఇప్పటిదాకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. నెక్స్ట్ గూగుల్ క్రోమ్‌లోకి అయితే వచ్చి గూగుల్ క్రోమ్‌లోకి వచ్చిన తర్వాత స్టూడియో డిఐడి అని అయితే సెర్చ్ చేయాల్సి అయితే ఉంటుంది. స్టూడియో డిఐడి అని అయితే సెర్చ్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ అయితే ఒక వెబ్సైట్ అయితే రావడం కనబడుతుంది.
ఆ స్టూడియో ఐడిలోకైతే మనం మీద అయితే క్లిక్ చేస్తే మనకైతే ఒక వెబ్ పేజ్ అయితే ఇలా రీడైరెక్ట్ అవ్వడం అయితే కనబడుతుంది. మీరు గనుక వీడియో చివరిదాకా చూస్తే, నేను చివరిదాకా చూసానని అయితే కామెంట్ చేయండి. ఓకే. మనకైతే వెబ్‌సైట్ ఇలా కనబడింది. మనం గనుక ఇలా యూజ్ చేస్తే మనకి కొంచెం కంఫర్ట్‌గా ఉండదు. అందుకే ఏం చేయాలంటే క్రోమ్‌లో 3 డాట్స్ మీద క్లిక్ చేసి డెస్క్‌టాప్ సైట్ అయితే ఆన్ చేయాలి. డెస్క్‌టాప్ సైట్ ఆన్ చేశాక మనకైతే ఇంటర్ఫేస్ అయితే ఇలా కనబడుతుంది. అప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ అయితే మనం క్రియేట్ వీడియో మీద అయితే క్లిక్ చేస్తే మనకైతే ఇంటర్ఫేస్ అయితే ఇలా కనబడుతుంది. స్టూడియో డిఐడిలో ఇన్‌బిల్ట్‌గా కొన్ని 3 క్యారెక్టర్స్ అయితే ఉండడం జరుగుతుంది. కానీ అలా కాకుండా మనం ఏం చేయాలంటే అక్కడ ప్లస్ గుర్తు అయితే ఉంటుంది. ఆ ప్లస్ గుర్తు మీద క్లిక్ చేసి నేను ఆరమ్మకలు చూపిచ్చినట్టు క్లిక్ చేస్తే సైన్ ఇన్ అయితే అడుగుతుంది. మీరు గనుక మీ గూగుల్ అకౌంట్‌తో సైన్ ఇన్ చేయొచ్చు. సైన్ ఇన్ చేశాక మనకైతే ఒక 20 క్రెడిట్స్ అయితే రావడం జరుగుతాయి. మనం ఒక్కో వీడియోకి ఒక క్రెడిట్ అయితే పోతుంది. 20 క్రెడిట్స్ కాబట్టి 20 వీడియోస్ మాత్రమే స్టూడియో డిఐడిలో ఫ్రీగా చేయగలం. నెక్స్ట్ అయితే క్రియేట్ వీడియో మీద క్లిక్ చేసి అక్కడైతే ప్లస్ గుర్తు అయితే ఉంటుంది. ప్లస్ గుర్తు మీద క్లిక్ చేసాక మనకైతే మన ఫైర్‌ఫ్లైలో జనరేట్ చేసిన ఇమేజెస్, స్నాప్‌సీడ్‌లో సేవ్ చేసిన ఇమేజెస్ అయితే కనబడతాయి. ఆ ఇమేజ్‌లో మీకు గనుక ఏ ఇమేజ్‌తో వీడియో జనరేట్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియోనైతే క్లిక్ చేస్తే ఆ వీడియో అక్కడ లోడ్ అవ్వడం అయితే కనబడుతుంది. నేను ఇక్కడ ఆరంభంలో చూపించినట్టయితే అక్కడ లాంగ్వేజెస్‌లో మీకు ఏ లాంగ్వేజ్ అయితే కావాలో ఆ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. క్యారెక్టర్ అయితే ఇక్కడ 3డీగా అప్‌లోడ్ అవ్వడం అయితే జరుగుతుంది. మీకు గనుక ఇంటర్నెట్ స్పీడ్ ఎక్కువగా ఉంటే ప్రాసెస్ అయితే కొంచెం బేగైతే అవుతుంది. అక్కడ లాంగ్వేజ్‌లోకైతే వెళ్ళి తెలుగు అనేది సెట్ చేస్తున్నాను నేను. ఇండియా తెలుగు అని దొరికింది. నేను మెయిల్ క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి మెయిల్ వాయిస్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేశాక నేను ఇక్కడ ఆరంభంలో చూసినట్టయితే అక్కడ ఒక స్క్రిప్ట్ బాక్స్ అయితే ఉంది. అక్కడైతే మనం తెలుగు కాబట్టి తెలుగులో స్క్రిప్ట్ అయితే ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేశాక ఏం చేయాలంటే పైనైతే జనరేట్ వీడియో మీద అయితే ఉంది. జనరేట్ వీడియో మీద క్లిక్ చేయొచ్చు. స్క్రిప్ట్ అంతా కంప్లీట్ అయ్యాక. కావాలంటే మీరు అక్కడ ఆ వర్డ్స్ యొక్క ప్రివ్యూ అయితే చూడొచ్చు. కింద నేను ఆరమాకులు చూసినట్టయితే అక్కడ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ప్రివ్యూ అయితే మనకి రావడం అయితే కనబడుతుంది. జనరల్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ అయితే ఇలా పాపప్ అవ్వడం అయితే కనబడుతుంది. నేను నెక్స్ట్ ఆరమాకులు చూసినట్టయితే అక్కడ జనరేట్ అనే బటన్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనం జనరల్ మీద క్లిక్ చేయగానే మనకున్న ఒక క్రెడిట్స్‌లో ఒక క్రెడిట్ అయితే పోతుంది. వీడియో మొత్తం జనరేట్ అయ్యాక మనకైతే ఈమెయిల్‌కి అయితే మెయిల్ వస్తుంది. అలాగే ఈ వెబ్‌సైట్ అయితే నెక్స్ట్ పేజ్‌లోకి అయితే రీడైరెక్ట్ అవుతుంది. పేజ్‌లోకి రీడైరెక్ట్ అయ్యాక ఆ వీడియో మీద క్లిక్ చేసి డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా మీ గ్యాలరీలోకి రావడం అయితే జరుగుతుంది. ఓకే. వీడియో ఇక్కడ దాకా చూసారు కాబట్టి వీడియో మీకు నచ్చే ఉంటుంది. ఇలాంటి మరింత మంచి మంచి కంటెంట్‌ల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.